హాయ్ ఫ్రెండ్స్, మనకు జీవితంలో డబ్బు చాలా అవసరం. డబ్బు ఉంటేనే ఏవైనా పనులు పూర్తవుతాయి. డబ్బు లేకపోతే కష్టాలన్నీ చుట్టుముడతాయి. లక్ష్మీదేవి ఉంటేనే దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. లక్ష్మీదేవిని ప్రసన్నం ఎలా చేసుకోవాలి? ఏం చేస్తే డబ్బు ఇంట్లోకి వస్తుంది? వచ్చిన డబ్బు ఎలా నిలువపరుచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. డబ్బు సమస్యలతో బాధపడుతున్న వారు ఈ శక్తివంతమైన పరిహారాలను పాటిస్తే తప్పకుండా డబ్బు నిలుస్తుంది. బిర్యానీ ఆకుతో పరిహారం చేస్తే డబ్బు నిలుస్తుంది. బిర్యానీ ఆకు పరిహారం చేయడానికి ఇంటి ఇల్లాలు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంట్లో ఉన్న పూజ గదిలో లక్ష్మీదేవి పటం ముందు ఒక బిర్యానీ ఆకును పెట్టి పూజ చేయాలి. వంటింట్లో నుంచి బిర్యానీ ఆకును తీసుకోకుండా అప్పటికప్పుడు ఫ్రెష్గా కొన్న బిర్యానీ ఆకును మాత్రమే పూజలో వాడాలి. పూజ అయిపోయిన తర్వాత ఆ బిర్యానీ ఆకును మీ జేబులో లేదా పర్సులో పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. మనలో చాలామందికి ఇంటి స్థలం ఉన్నా కూడా ఇల్లు కట్టుకోవడానికి చేతిలో డబ్బు ఉండదు. అలాంటి వారు శుక్రవారం రోజున మట్టితో తయారు చేసిన ఒక నీటి కుండను తెచ్చుకొని ఇంటి ఈశాన్య దిశలో ఉంచాలి. ఇలా పెట్టడం వల్ల ధనప్రాప్తి కలుగుతుంది. ఇల్లు త్వరగా కట్టుకునేందుకు వీలు పడుతుంది. కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి వస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఎప్పుడు కష్టాలను ఎదుర్కొంటారు. కాబట్టి బయట నుంచి ఎవరైనా ఇంట్లోకి కాళ్ళు కడుక్కుని మాత్రమే రమ్మనాలి. తులసి మొక్కను పూజించడం వల్ల కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. తులసి మొక్కలో సాక్షాత్తు లక్ష్మీదేవే నివసిస్తుంది. 5 తులసి ఆకులను తీసుకొని వాటిని ఎర్రటి గుడ్డలో చుట్టి బీరువాలో పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. మీరు ఆదాయానికి మించి ఖర్చు చేస్తున్నట్టు మీకు అనిపిస్తే మీ కాలికి నల్లదారాన్ని కట్టుకోండి. ఇలా కట్టుకోవడం వల్ల మీకు ఆర్థిక సమస్యలు ఉండవు. ఇలా చేయడం వల్ల నరదృష్టి కూడా తగలకుండా ఉంటుంది. స్త్రీలు ఎడమ కాలికి, పురుషుడు కుడి కాలికి మాత్రమే నల్లదారాన్ని కట్టుకోవాలి. రోజు పూజ చేయకపోయినా సోమవారం రోజు పూజ చేస్తే ముక్కోటి దేవతలకు పూజ చేసినట్టేనని శాస్త్రం మనకు చెబుతుంది. శివుడికి సోమవారం అంటే చాలా ఇష్టం. దేవతలందరూ ఆరాధించేది శివుడినే. కాబట్టి సోమవారం శివుడికి పూజ చేస్తే దేవతలందరి ఆశీస్సులను అందుకుంటారు. అప్పుల బాధలు తీరాలనుకునే వారు కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే తమ అప్పుల బాధలు తీరిపోతాయి. శుక్రవారం సాయంత్రం స్నానం చేసిన తర్వాత ఒక గిన్నె నిండా రాళ్ళ ఉప్పును పూసి దానిపైన 2 లవంగాలను కూడా వేసి ఇంట్లో ఏదైనా ఒక మూలన పెట్టుకోవాలి. తర్వాత శనివారం రోజున ఆ ఉప్పును తీసి ఎవరు తిరగని ప్రదేశంలో పడేయాలి లేదా వాటర్ సింక్లో పడేయాలి. ఇలా 3 శుక్రవారాలు చేస్తే మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు ఏవి ఉండవు. చాలా మంది మంచం పైన కూర్చొని భోజనం చేస్తారు. ఇలా భోజనం చేయడం వల్ల ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం కరిగిపోతుంది. ఆర్థిక సమస్యలు పెరుగుతాయి. కాబట్టి ఇప్పటి నుంచైనా మంచం పైన కూర్చొని భోజనం చేయడాన్ని చేయవద్దు. వాస్తు ప్రకారం భోజనం చేసేటప్పుడు ఉత్తరముఖంగా కూర్చొని చేయాలి. అలా చేయడం వల్ల ఆదాయం బాగా పెరుగుతుంది. లక్ష్మీదేవికి ఎర్ర గులాబీలు అంటే చాలా ఇష్టం. స్నానం చేసి నీటిలో కొన్ని ఎర్ర గులాబీ రేకులను వేసుకొని స్నానం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. డబ్బును లెక్క పెట్టేటప్పుడు నోటి ఉమ్మును ఉపయోగిస్తారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.